జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులకు, భక్తాగ్రేసులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి, పరిహారాలు ఏమిటి, ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే పునరుసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి ఏమిటి కర్కాటక రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక స్థితిగతులు గనక గమనించినట్లయితే వీరి యొక్క మాట ఖచ్చితంగా ఉంటుంది. మొండి వైఖరి కలిగినటువంటి వారు, మితండవాదికులు, మధ్య రకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వారు, అధిక సంతానం కలిగినటువంటి వారు, తల్లిదండ్రుల యందు, గురువుల యందు, ఆచార్యుల యందు భక్తి భావన కలిగినటువంటి వారు, అలాగే వీరి యొక్క మాటలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క మనస్సు చాలా జాలి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా, అయితే చూడ్డానికి చాలా కర్కశంగా వీరి మాటలు కఠినంగా ఉంటాయి తప్ప వీరి యొక్క మనస్సు చాలా వెన్నతో కూడినటువంటి ప్రసాదంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏ స్థానాలలో సంచారం చేస్తూ ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏం కలగజేస్తున్నాడని గనక చూసుకున్నట్లయితే 30వ తేదీ మార్చి 2025 నుండి 15వ తేదీ మే 2025 వరకు కూడా ఏమిటి దేవగురువు అయినటువంటి బృహస్పతి ఈ కర్కాటక రాశి వారికి ఏకాదశ స్థానంలో సంచారంలో ఉన్నారు. వాటి పూర్వకంగా ఆ స్థానంలో ఉండటం పూర్వకంగా మంచి అనుకూల పరిస్థితులే కలగజేస్తున్నాడు. యశో వృద్ధి బలం తేజ సర్వత్ర విజయం సుఖం శత్రూహం తిరుమంత్రం సిద్ధి ఏకాదశ స్థానకే గురవు అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము అనుకున్నటువంటి పనులలో దిగ్విజయం సాధిస్తారు, వ్యాపార అభివృద్ధి సాధిస్తారు, అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా నెరవేరుతాయి, మంచి స్త్రీ సౌఖ్యం ఉంటుంది, సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది, వ్యాపారంలో జయం కలుగుతుంది, సొంత గ్రామం యందు ఒక గృహ నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా గృహం ఎవరైతే కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో వారికి గృహలాభం కలుగుతుంది, గృహ సౌఖ్యం కలుగుతుంది, మరి వ్యాపార సొంతంగా చాలా బాగుగా ఉండడానికి అవకాశాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే పిత్రార్జిత ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించబడి ఈ లోపల తప్పకుండా పరిష్కారం అవుతాయని చెప్పి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక తదుపరి 15వ తేదీ మే 2025 నుండి ఉగాది వరకు, మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా వీరికి 12వ స్థానంలో సంచారంలో ఉంటూ ఉన్నారు. కర్కాటక రాశి వారికి అంటే వ్యయస్థానంలో, ఏమంటే ఖర్చు. ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు అని కనుక చూసుకున్నట్లయితే శుభమూలే వ్యామోహం చైవ ప్రాణ విక్రయ దూషణం స్థాన భ్రంష్టం చ దారిద్ర్యం ద్వాదశ స్థానకే గురవు అనేటువంటి శాస్త్రవచన రీత్యా శుభ కార్యక్రమాలు అనేటువంటి అనుకోని విధంగా జరగడం పూర్వకంగా ఖర్చులు అధికమవడం, అప్పులపాలు కావడము, ధన వ్యయం అనేటువంటిది ఎక్కువగా కలగడము, పాడి పరిశ్రమల యందు అనుకూలంగా లేకపోవడము, ఉద్యోగులకు బదిలీ కావడం, వాళ్ళు ప్రైవేటు పరమైనటువంటి కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, వ్యాపారాదుల చేసేటువంటి వ్యాపార సంస్థ యజమానులకు కూడా అనుకోని విధంగా నష్టములు వాటిల్లడానికి అవకాశాలు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అలాగే ఒకరి మాట ఒకరి ఇంట్లో వినకపోవడము, సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం, మన పుత్ర పుత్రికాదుల వలన తల్లిదండ్రులు బాధపడాల్సి రావడము,
అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గిపోవడము, అనారోగ్య సమస్యలు తలెత్తడము, మనస్సు చపలచిత్తంగా ఉండడము, అనుకోని విధంగా ఖర్చులు అనేటువంటిది ఏర్పాటు కావడం. విధంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి మే 15వ తేదీ 2025 నుండి ప్రతికూల పరిస్థితులు కలుగజేస్తున్నాడు. వీటికి పరిహార మార్గాలలో పూర్వకంగా కర్కాటక రాశి వారు తప్పకుండా గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి. ప్రతి గురువారం కూడా పసుపు రంగు గల దుస్తులను ధరించండి. అలాగే రోజ్ వాటర్ మరియు పసుపు రెండు కలిపి నుదుట తిలకంగా బొట్టులాగా పెట్టుకోండి. అలాగే ప్రతి గురువారము కూడా గురుగ్రహానికి చక్కగా అభిషేకం నిర్వహించి పసుపు రంగు గల వస్త్రం సమర్పించి పసుపు రంగు గల పళ్ళు సమర్పించండి, పూలు సమర్పించండి. ఆవు నేతితో పసుపు రంగు గల వత్తితో దీపారాధన చేసి అలాగే ఉడకబెట్టినటువంటి శనగలు చక్కగా ఆ గురుగ్రహానికి నివేదన సమర్పించడం. ప్రతి గురువారమును కూడా లేదా ప్రతి నిత్యమును కూడా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని పఠించడము, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఏదైనా ఒక గురువారం రోజున తప్పకుండా అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం పూర్వకంగా గురువు మీకు ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా కలుగజేస్తాడు. వాటితో పూర్వకంగా ఈ కర్కాటక రాశి వారికి కర్మకారకుడైనటువంటి శనేశ్వర భగవానుడు ఏ విధమైనటువంటి పరిణామాలు కలగజేస్తున్నాడు అని గనక చూసుకున్నట్లయితే శోకరోగం మహాదుఃఖం కక్వచిద్రవ్యం క్వచిత్ సుఖం దారాసుతాది క్లేశంచ నవమస్థానకే యదౌషణౌ. అంటే ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే ప్రతికూల అనుకూల పరిస్థితులు అనేటువంటిది కలగజేస్తూ ఉన్నాడు. ఒకసారి జయము, ఒకసారి అపజయము, ఒకసారి ఆరోగ్యము, ఒకసారి అనారోగ్యము, అలాగే ఒకసారి వృద్ధి, ఒకసారి అనావృద్ధి, ఒకసారి అతివృష్టి, ఒకసారి అనావృష్టి అన్నట్టుగా ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారికి శనేశ్వర భగవానుడు ఈ విధమైనటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులు కలిగజేస్తున్నాడు. మరి శనేశ్వరుడు భగవానుడి అనుగ్రహం పొందడానికై పరిహార మార్గాలలో పూర్వకంగా ప్రతి శనివారమును కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. నీలకృత హనుమతు స్తోత్రము పారాయణ చేయడము, శనివారము నియమంగా ఉండడము, శనివారం రోజున శనికి తైలాభిషేకం నువ్వులతో అర్చన చేయడము, అలాగే శమీవృక్ష ప్రదక్షిణలు చేయడము పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. అలాగే శివపంచాక్షరి నామజపం చేయడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే కర్కాటక రాశి వారు ఏ దేవతార్చన చేసుకుంటే బాగుగా ఉంటున్నట్లయితే చూసుకున్నట్లయితే గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన వీరికి చాలా విశేషంగా ముఖ్యప్రదమైనటువంటిది. ఈ విధంగా గనక కర్కాటక రాశి వారు గౌరీ అమ్మవారి ఆరాధన అలాగే నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించినట్లయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. వీటితో పూర్వకంగా ప్రతినిత్యం పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం 27 సార్లు పఠించండి. ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం.